సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి రెవెన్యూ రాళ్లకత్వ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న నూతన కంకర క్రషర్ క్వారీలపై వాస్తవ సమాచారాన్ని ఇవ్వాలని స్టేట్ మైన్స్ ఆఫ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు మైనింగ్ ఏడీ సంగారెడ్డి డీడీ నిజామాబాద్ రెవెన్యూ అధికారులు ఇచ్చేసి ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన స్థలాన్ని సందర్శించారు. గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, కాలువలు, పంట పొలాలు చూపించి రైతులు వాస్తవ సమాచారాన్ని ఉన్నతాధికారులకు రిపోర్టు ఇవ్వాలని చేసిన అధికారులను కోరారు. కార్యక్రమంలో శివనగర్, రాళ్లకత్వ, దాదిగూడ గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఇక్కడ వస్తుంది కదా, అది కూడా మార్క్ చేస్తుంది. మాకు ఆన్ ఫీల్డ్ లో చెప్పిన ప్లేసెస్ రఫ్ గా పెట్టాను. సైన్ ఇది కరెక్ట్ గా ఉంది. ఇది ఇంకా రఫ్ లొకేషన్. ఇది గివ్ ఆర్ టేక్ 50 మీటర్స్ అట్లా చూసుకోవాలి. బట్ దిస్ ఇస్ ద బఫర్ జోన్ ఆఫీషియల్లీ మార్క్ బై హెచ్ఎండి. మా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పింక్ ఎవ్రీథింగ్ ఇస్ బఫర్ జోన్ అండి. ఇవన్నీ ఇది ఎఫ్టీఎల్. నేను ఎఫ్టీఎల్ లోనే ఇంకా లోపల పెట్టి దాంట్లో మైనస్ చేయాలి సార్. ఇంతకుముందు మీరు ఇంకోటి ఏదో అడిగారు, ఇంకొకటి మనోజ్, ఇది కూడా మార్క్ చేయాలి. వీడియో కవర్ చేసాం అందరూ. మరి నీకు అర్థమవుతుందా అన్న? ఒక్కొక్కరు బాగున్నాడు. ఆది రామకృష్ణ, రాళ్లకత్వ గ్రామం. నేను ఒక రైతును. నాకు కూడా 286 సర్వే నెంబర్లో నాకు భూమి ఉన్నది. 287 పక్కనే పట్టా పొలం ఉన్నది. అయితే ఇక్కడ పాత క్రషర్లతో ఇబ్బంది అవుతున్నాయని మేము గతంలో పబ్లిక్ హియరింగ్కు చెప్పినాము. అయినా సరే మొండి వ్యవహారంతో వస్తున్నాయి. ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి. దాని మీద మేము గత 4 నెలల నుంచి లీగల్గా
మమ్మల్ని పోలీసులను బెదిరించింది కాబట్టి ఆ పోలీస్ అధికారులు రెవెన్యూ వాళ్ళు లీగల్గా ఉండి వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయంటే మేము కూడా లీగల్గా ఒక 4 నెలల నుంచి పోరాడుతున్నాం. అయితే ఈరోజు మైనింగ్ అధికారులు నా పేరు వీర్నాల సత్యనారాయణ, మా సొంత గ్రామం శివానగర్. ఈ రాళ్ళకత్వ శివానగర్ గాదిగూడెం ఈ పరిధిలో వెలిసినటువంటి కంకర విషయంలో విషయాన్ని ఈరోజు సర్వే నెంబర్ పరిధిలో ప్రభుత్వ అధికారులు, మైన్స్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు సర్వే చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు రకరకాలుగా ఇబ్బందులు పడుతూ వారిల వల్ల, ఈ కంకర మిషన్ల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ప్రజానికం అంటే మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది. అంటే ప్రజల్ని చంపేయడానికి ఈ రూల్స్ చేస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ మా నియోజకవర్గంలో కెమికల్ స్పాట్ పెట్టి మహమ్మారి క్యాన్సర్ లాంటి వ్యాధులే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే ఈ పొడంచేరు నియోజకవర్గంలో 20 to 25% ఆ కెమికల్ ప్లాంట్ వల్ల వాళ్ళ ప్రాణాలు బలి